మాకు చేస్తే యూనివర్సిటీలోనే, బయట చేస్తే ఇంకా గువ్వకోస్ గోరెంటాకి ఎట్టేస్తారు. జర్నీలో బీర్ సవకేటి అరే బీర్ తాగి బీర్ తాగి ఉన్నంత అటెండెన్స్ ఎవరికి ఉండదు. అంత అందమైన బాగా చదువు చెప్పిన ప్రొఫెసర్స్ మన క్లాస్ లో ఉన్నారనమాట. రికార్డ్ ఆప్షన్ అనేది రికార్డ్ అవుతుంది. ఓకే, హలో గైస్, నమస్తే. నేను మీ జశ్వంత్. సో ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, ఈ కంటెంట్ వచ్చేసి జర్మనీ ముచ్చట్లు వర్సెస్ అమెరికా ముచ్చట్ల మీద వీడియో చేయబోతున్నాం భయ్య. సో ఇప్పుడైతే మనం జూమ్ మీటింగ్ లో ఉన్నాం. ఈ జూమ్ మీటింగ్ లో మన ఫ్రెండ్ గారు డైరెక్ట్ జర్మనీ నుండి ల్యాండ్ అయిపోతున్నాడు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ మావా. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అండ్ ఇచ్చాడు కట్ చేస్తాను. ఏ నీ అబ్బా జాయిన్ అవ్వే. ఏంద్రా నీ వీడియో కోసం సొసు కూడా పోదా ఇది. మనోడు బాత్రూమ్ ఉన్నాడు, 2 minutes వచ్చేస్తాడు, మామూలుగా ఉండదు. ఓకే, అంతా బాగుంది కానీ స్నానం చేస్తే బాగుండేది. 2 minutes వచ్చేస్తాడు మనోడు. బ్లాక్ స్క్రీన్ నిగనిగలాడిపోతుంది. పర్ఫెక్ట్. వచ్చో లేదా ఏంది సంగతి ఇంకా బా. ఇప్పుడు మన 2 బొమ్మలు పక్క పక్కన ఎట్టా రావాలి బాబు. ఇది 2 బొమ్మలు వ్యూ లో ఉంది చూడు, వ్యూలో ఓకే పర్ఫెక్ట్. మనము 2 years జాబ్ చేసాం కానీ ఇప్పుడు జూమ్ మీటింగ్ జాయిన్ అవ్వలేదు కదా, అందుకే మనకు తెలియదు. ఓకే అమ్మ, నాకు వచ్చి కానీ నీకు వచ్చి బాగుంది. యూట్యూబ్ క్రియేటర్, నా దగ్గర కూడా అలాంటి కుర్చీ లేదురా బాబు. ఇదో బొచ్చులో కుర్చీ నా దగ్గర. ఇక్కడ ఉండే కల్చర్ మీకుందా బా? ఏ కల్చర్? ఇప్పుడు నీ ఇంట్లో నీ చేతికున్న ఉంగరం నీకు అవసరం లేదనుకో, అది పాతి పెట్టేయకుండా బయట పెడతావు అనమాట. ఇది నీకు పనికొత్తది, ఎవరన్నా పనికొస్తే తీసుకోండి అని. ఇది ఇప్పుడు మా హాస్టల్ డామ్ లో కింద ఒక ఫ్లోర్ ఉంటది. ఆ ఫ్లోర్ దగ్గర షాపింగ్ కార్ట్ ఒకటి పెడతాడు. ఇప్పుడు నాకు ఈ బాటిల్ అవసరం లేదు, రూమ్ లో దండగా బయట పడేయాలనుకో, నేను బయట పడేయను, డస్ట్బిన్ లో వేయను, తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తా. సో ప్రతి ఒక్కడు డామ్ నుంచి బయటకు పోయేటప్పుడు చూసుకుంటాడు అక్కడ ఏమైనా మనకు పనికి వచ్చే వస్తువులు ఉన్నాయో అని. అలాంటి కుర్చీయే ఇది. ఓహో, ఫారెన్ లో ఇలాంటి కల్చర్ ఎక్కువ ఉంటదిలే బాబా. అదే ఇండియాలో అదే ఉండదు. మన ఇంట్లో ఏదైనా మిగిలిపోయింది అనుకో, తీసుకెళ్లి భోగి మంటలో పెడతాం. అది పనికి రాకపోని ఇది ఇంట్లోనే ఉండాలి. అది ఇంట్లోనే ఉండాలి. ఎవడికైనా ఇస్తే మళ్ళీ ఆడికి ఉపయోగపడిపోద్ది. కొంచెం బొద్దుగా అయినట్టు ఉన్నావు నువ్వు. జర్నీలో బీర్ సవకేటి. అరే బీర్ దేవుని వల్ల వస్తుంది. సన్నిరెడ్డి అని వస్తుంది, జస్వంత్ దాసిరెడ్డి అని వస్తుంది. ఓకే సన్నిరెడ్డి అంటే మా సబ్స్క్రైబర్స్ మళ్ళీ సన్నీ భయ్య సన్నీ యాదవ్ అనుకుంటారు. వచ్చారంటే ఆడతాడు, అదే అది సాగుకొని వస్తాడు. నాన్ వేసిన ఆటగాడు. సోషల్ మీడియాలో సన్నీ యాదవ్ కి హార్దిక్ పాండ్యాకి ఉన్నంత హేట్ ఉడికి లేదు. వార్ నడుస్తుంది. అది మామూలు వారు కాదు అమ్మ, అసలు బిగ్ బాసే కాదు. ఏదో మేము చూసా, నువ్వు ఎవరి ఫ్యాన్ అంటే నేను హార్దిక్ పాండ్యా ఫ్యాన్ మళ్ళీ ఆ తర్వాతనే ఒక బొమ్మ వస్తుంది, హార్దిక్ మూత ప్లేస్ లో హార్దిక్ పాండ్యా పేరు ఫోటో. సో మనోడు మాస్టర్స్ ఇన్ మాస్టర్స్ ఏడు చేస్తాం, కంప్యూటర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT. సో అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో లెట్స్ డిస్కస్ మావా. అది ఒరే నువ్వు కరెక్ట్ బీర్ బాటిల్ నీ అమ్మ ఫ్రేమ్ పెట్టారా నువ్వే. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వెదర్ భయ్య. మన వెదర్ గురించి తెలిసిందే, అమెరికా చాలా వీడియోస్ మనం చూపించాం. వెదర్ అయితే ఇక్కడ వర్స్ట్. అక్కడ ఎట్లా ఉంటది బా? వింటర్ ఎట్లా అంటే బా, మనం వెళ్ళలేం, బయటకు వెళ్ళలేం, చెట్లకు మొత్తం ఆకులు పోతాయి, రోడ్లు మొత్తం స్నో పడుతుంది. ఇంకా మెయిన్ గా జర్మనీ ఏంటంటే ట్రైన్ డిలేస్, స్నోకి ట్రైన్ డిలేసా. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక 2 రోజుల ముందు ప్లాన్ చేసుకుంటే గానీ ఆ టైంకి వెళ్ళలేవు. అది నీ ప్రాసెస్ ఎట్లా అయింది? ప్రాసెస్ సింపుల్ ఉంటదా? 1 year బ్యాక్ వరకు ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉండేది. నీ అకాడమిక్ స్కోర్స్ బాగా ఉండి, నీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఇవి బాగుంటే నీకు అడ్మిషన్ రావడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. బట్ రాగా ఏమైందంటే, కొందరు చేసిన స్క్రాప్ విషయాలకి ఏంటంటే ఫేక్ సర్టిఫికేట్లు క్రియేట్ చేయడం, ఫేక్ సర్టిఫికేట్స్, బీటెక్ బ్యాచిలర్ సర్టిఫికేట్స్. సో జర్మన్ వాళ్ళు అది నోటిఫై చేసి మధ్యలో ఒక వేరే సర్టిఫికేట్ చెప్తారన్నమాట. సర్టిఫికేట్ తీసుకో, ఆ సర్టిఫికేట్ రావాలి అంటే ఏంటంటే ఒక పోర్టల్లో అప్లై చేయాలి, APS అంటారు. అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే నీ బ్యాచిలర్స్ కరెక్టా కాదు, నువ్వు నిజంగా బ్యాచిలర్స్ చేసావా, నీ IELTS జెన్యూన్ స్కోరా కాదని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. నీ యూనివర్సిటీకి మెయిల్ రాస్తారు, నువ్వు జెన్యూన్ క్యాండిడేట్ కాదా అని.
సో అట్లా వెరిఫై చేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దీనికి మినిమం 4 to 6 months పడుతుంది టైం. సో అప్లికేషన్ వేసిన తర్వాత 1.5 నుంచి 2 months కి రిజల్ట్స్ వస్తాయి. అడ్మిషన్ ఇచ్చిన తర్వాత నువ్వు వీసా స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇంకో సర్ప్రైజ్ వీసా స్లాట్ లో వన్స్ నీకు అడ్మిషన్ రావడమే ఇంపార్టెంట్. అడ్మిషన్ వచ్చిందంటే దెన్ ప్రాసెస్ విల్ బి టూ ఈజీ. నువ్వు జస్ట్ అపాయింట్మెంట్ రోజు వెళ్ళి డాక్యుమెంట్ సబ్మిట్ చేసి వచ్చి ప్రశాంతంగా కూర్చోవాలి ఇంట్లో. అప్రూవల్ వాళ్ళే చేస్తారు. నువ్వు పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి వీసా అపాయింట్మెంట్ అప్పుడే. సో స్టాంప్ వేసిన పాస్పోర్ట్ ఎయిదర్ నువ్వు ఇంటికి కొరియర్ చేయమంటే ఇంటికి కొరియర్ చేస్తారు, లేకపోతే విఎఫ్ఎస్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోమన్నా అది నీ ఆప్షన్ అనమాట. అయితే ఇప్పుడు ఆఫీసర్ ముందుకెళ్ళి ఇట్లా ముచ్చట పెట్టడం అట్లే ఉండదు అనమాట. క్వశ్చన్లు అదే 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 ఇక్కడ డిఫరెన్స్. అసలు క్వశ్చన్స్ నిన్ను ఏ క్వశ్చన్స్ అడగరు, ఏ ఇంటర్వ్యూ ఉండదు. జస్ట్ పోయి డాక్యుమెంట్స్ కరెక్ట్, నువ్వు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత నీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉంటే ప్రాసెస్ ఫ్లోగా వెళ్తుంది. లేకపోయినా వాళ్ళు మెయిల్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ మెయిన్ మ్యాటర్ ఏంటంటే అడ్మిషన్ రావాలి. జర్నీ కాలేజీకి అప్లై అడ్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ అంత ఈజీ కూడా రావు అడ్మిషన్స్. అదే ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంతా ఉంటే, మంచి సిజిపిఏ ఇవన్నీ ఉంటే వచ్చే ఛాన్స్ ఫాస్ట్ ఉంటది. బట్ ఆబ్వియస్లీ ఎట్లా వచ్చేసింది అడ్మిషన్. అలా వస్తే ఇంకా ఏమైనా స్కాలర్షిప్ వస్తాయి. అదే కదా ఇప్పుడు ఇంపార్టెంట్. ఇక్కడ నీకు 85% 90% పర్సెంటేజ్ ఉందంటే నువ్వు స్కాలర్షిప్స్ కూడా అప్లై చేయొచ్చు. ఓహో, ఎంత వస్తుంది స్కాలర్షిప్? మన లివింగ్ ఎక్స్పెన్సెస్ మీద మామూలుగా నాకు తెలియదు మీకు ఎంత అవుతుందో అక్కడ. ఇక్కడైతే 600 to 700 హై. నువ్వు బాగా రిచ్గా బతకాలంటే 600 to 700 euros ఉంటే చాలు. పొరపాటున అది వాడు నీకు స్కాలర్షిప్ వచ్చింది అనుకో, ఇంకా నువ్వు ఏంటంటే ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్టడీస్, చదువుకోవడం, ఇంట్లోకి వచ్చి పడుకోవడం, చదువుకోవడం, ఇంట్లోకి వచ్చి పడుకోవడం. మాక్సిమం అదే చెప్తున్నా కదా, అకాడమిక్స్ చాలా గట్టిగా ఉండాలి. అండ్ ఇమిగ్రేషన్ లో అసలు ఏముండదు. ఇండియాలో ఇమిగ్రేషన్ లో కూడా అసలు ఏముండదు. ఇక్కడ దిగిన తర్వాత ఇమిగ్రేషన్ లో జస్ట్ 2 questions అడుగుతాడు. నాకైతే 2 questions అడిగాడు. కొంతమందికి అది కూడా అడగడంట. జస్ట్ డైరెక్ట్ గా పంపించేది, అంత స్ట్రిక్టెడ్ ఉండదు అనమాట. పాస్పోర్ట్ తీసుకుంటారు, చూస్తారు, స్టూడెంట్ వీసా, స్టాంప్ కుద్దడం, వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా నుండి అమెరికా రావడానికే పెద్ద నరకం. మధ్యలో ఇమిగ్రేషన్ జరుగుతుంది కదా, యుఎస్ లో ఫస్ట్ స్పాట్ ఉంటది కదా, ఆ స్పాట్ దగ్గర ఇమిగ్రేషన్ జరుగుతుంది. పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి, షికాగో, న్యూయార్క్ గానీ ఇట్లాంటి కొన్ని స్టేట్స్ లో అయితే లిటరల్ నరకమే. అప్పుడే దిగి నువ్వు ఎన్నో డ్రీమ్స్ తో పోతావు. అక్కడికి వెళ్తే నేను సెక్యూరిటీ లోపలికి వెళ్ళి ఇంకా ఒక రూమ్ లో అయితే జెన్యున్ గా ఉన్నాడు కూడా చుచ్చుబడి. అదే కదా, ఇక్కడ రావడం పెద్ద మ్యాటర్ కాదు. ఇక్కడ నుండి ఇండియా వెళ్తే మళ్ళీ ఇండియా నుండి వెనక్కి రాలేము, అదో బొక్క. నీకు వీసా వ్యాలిడిటీ ఉన్న రోజులు ఎన్నిసార్లు వ్యాలిడిటీ ఉన్నా మళ్ళీ ఇమిగ్రేషన్ జరుగుతుంది. ఇండియా వెళ్ళినా సరే మళ్ళీ ఆ ఇమిగ్రేషన్ మొత్తం చింపేస్తారు, మామూలుగా ఉండదు. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే జర్మనీలో అమ్మాయిలు, సారీ జర్మనీలో స్పెల్లింగ్ మిస్టేక్, జర్మనీలో శివ, it's conversation between me and my LP friend. So he's from Hyderabad. మొత్తం మన తాలూకే. సూపర్ సూపర్. అది అందరూ క్లాస్ మేట్లు అనమాట. నువ్వు మాస్టర్స్ ఇక్కడ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నువ్వు మాస్టర్స్ కి వచ్చినప్పుడు నీ కాన్సన్ట్రేషన్ ఓన్లీ మాస్టర్స్ మీద పెడితే తప్ప సబ్జెక్టులు పాస్ అవ్వలేవు అనే సిలబస్ పెడతారు. ఇంద్ర నార్మల్ గా మాస్టర్స్ ఎన్ని ఇయర్స్ అవుతాయి? మనం వచ్చిన పర్పస్ మీద డిపెండ్ అయింటది. ఇఫ్ నువ్వు వద్దు, నాకు పార్ట్ టైం డబ్బులు సంపాదించి ఇంటికి పంపించాల్సిన అవసరం లేదు, సో జస్ట్ నా లివింగ్ ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకుంటే చాలు అన్నప్పుడు నువ్వు తక్కువ అవర్స్ వర్క్ చేస్తావు, తక్కువ అవర్స్ వేస్ట్ కాదు. సో మిగతా టైంలో నువ్వు టైం స్పెండ్ చేస్తావు స్టడీస్ మీద. సో 2 to 2.5 years లో మాస్టర్స్ అయిపోయింది. వీసా వ్యాలిడిటీ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? యాక్చువల్గా నేను రాకముందంతా 6 months ఇచ్చేవాళ్ళు వ్యాలిడిటీ. స్టార్టింగ్ లో ఫస్ట్ సెమిస్టర్ ఒకటే ఇస్తారు వీసా వ్యాలిడిటీ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత 6 months ఇస్తారు కదా, 6 months ఎండుకు వచ్చేటప్పుడు ఒక నెల ముందు ఎక్స్టెండ్ చేసుకోవాలి వీసా. ఓహో, ఓకే. దానికి డబ్బులు కట్టాలా? అపాయింట్మెంట్ ఫీజు ఎంత ఉంటుంది? 50 to 60 euros. సో దానికి ప్రూఫ్ చూపించాలి నెక్స్ట్ 6 months ఎందుకు ఎక్స్టెండ్ చేయాలి నీకు వీసా అనేది. ఓకే, ఎక్స్పెన్సెస్. ఆ ప్రూఫ్స్ లో ఏమేమి కన్సిడర్ అవుతాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెమిస్టర్ లో నువ్వు లాస్ట్ సెమిస్టర్ లో ఏం పీకావు, సబ్జెక్ట్లు అయిపోగొట్టావా, ఏ సబ్జెక్ట్లు అయిపోగొట్టలేదా, డౌట్. అప్పటికి క్వశ్చన్ మార్క్ పడుతుంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఫర్దర్ గా ఫ్యూచర్ 6 months ఎట్లా ఇక్కడ గడుపుతావు? యాక్చువల్ గా 1 year కి ఎక్స్పెన్సెస్ బ్లాక్ చేసి వస్తాం బాబు ఇక్కడికి. అదొక రిక్వైర్మెంట్ యాక్చువల్ గా వీసాకి. సో ఫస్ట్ 6 months అయిపోయింది అట్లా. ఏంటంటే నీకు ఆల్రెడీ బ్లాక్ అమౌంట్ ఉంది కదా అని. నెక్స్ట్ 6 months కూడా సేమ్ ఇదే ప్రూఫ్ పెడతాను. ఇంకో 6 months కి నీకు బ్లాక్ అమౌంట్ ఉందిగా,
సో ఆ ప్రూఫ్ పెట్టి ఎక్స్చేంజ్ చేస్తావు. ఆ 1 year అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్స్చేంజ్ చేయడానికి నీ అకౌంట్ లో బ్లాక్ అమౌంట్ ఉండదు. సో అప్పుడు ఏం చేస్తావు అంటే యూ షుడ్ హ్యావ్ టు షో హిమ్ ద కాంట్రాక్ట్ అనమాట, జాబ్. సో దట్ నేను ఈ జాబ్ చేస్తున్నా, నాకు మంత్లీ ఇంత శాలరీ వస్తుంది, సో ఇన్ని నెలలు ఈ కాంట్రాక్ట్ ఉంది, సో ఇన్ని నెలలు ఇక్కడ సర్వైవ్ అవుతానా అని ప్రూఫ్ చూపించాలి. నెక్స్ట్ పార్ట్ టైంల గురించి. సిటీ మంచిది అయితే నీకు పార్ట్ టైం ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, సవక్క దొరకద్ది, ఈజీగా దొరికేది. లాంగ్వేజెస్ కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు, వాళ్ళ లాంగ్వేజ్ జర్మన్ లాంగ్వేజ్ కి. సో ఇప్పుడు నేనున్న స్టేట్, ఇక్కడ ఒక సౌత్ లో కొన్ని స్టేట్స్ ఉంటాయి, ఆ స్టేట్స్ లో లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో బెర్లిన్ చాలా టాప్ సిటీ. సో అక్కడ అసలు నీకు జర్మనే ఉండాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్ వచ్చినా కూడా నీకు మంచి పార్ట్ టైమ్స్ దొరుకుతాయి. సో అది స్టేట్ టు స్టేట్, సిటీ బట్టి ఉంటాయి. సో పార్ట్ టైం చెప్పాను కదా, ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు 120 hours లీగల్, అంతకన్నా ఎక్కువ చేస్తే ట్యాక్స్ క్లాస్ మారిద్ది, ఎక్కువ ట్యాక్స్ కట్ అవుతుంది. హైయెస్ట్ పార్ట్ టైం అంటే ఒకటి సంపాదించింది ఎంత అంటే 3,000 euros per month. అది కూడా ఏ దాంట్లో అంటే అమెజాన్ వాడు ఇస్తాడు. ఇక్కడ అమెజాన్ వాడు వేర్ హౌస్ ఉంటది జర్మనీలో. స్టూడెంట్స్ అనేసరికి ప్రతి ఒక్కరికి తెలిసింటది జాబ్, అమెజాన్ వేర్ హౌస్ జాబ్. ఇక్కడ అవర్లీ వేజ్ ఫిక్స్ కదా, 12.5 euro ఖచ్చితంగా ఇవ్వాలి మినిమం. ఎప్పటికైనా సరే, ఎవరైనా ఏ పనైనా సరే అది 12.5. బట్టలు చింపుకొని మా యూనివర్సిటీలో చేస్తే 10 ఇస్తారు, $10 ఇస్తారు. ఇంకా స్ట్రిక్ట్ గా, ఇంకా డెడికేటెడ్ గా చేస్తే ఇంకో 6 నెలల తర్వాత ఒక అర $1 పెంచుతారు, 10.5. ఎక్కడైనా పని చేయొచ్చు బయట, వర్క్ ఇచ్చాడు ఎక్కడైనా చేయొచ్చు, వర్క్ కదా, మాకు చేస్తే యూనివర్సిటీలోనే, బయట చేస్తే ఇంకా గోవకోస్ గోరెంటా కట్టేస్తారు. మనం అదే ఇండియాలో ఉండి కష్టపడి చదువుకొని కష్టపడి జాబ్ తెచ్చుకొని అక్కడే పని చేస్తే ఇక్కడ రాకపోతే మన వల్ల ఇన్ని మంది ఇంత నాలెడ్జ్ ఎవరిస్తారు? మనం గట్టిస్తున్నాం. ఎంత జాలి హృదయం. ఇదిగోండి మీరే చూస్తున్నారు కదా ఆడియన్స్, నువ్వే టీషర్ట్ లైక్ అదే కదా కామన్. మన అబ్బాయిలు ఇంకేటి వేస్తారు, కామన్ గా బ్లాక్ టీ షర్ట్ వేస్తారు, లేదా రెడ్ టీ షర్ట్ వేస్తారు. మెల్లగా రాయేస్తాం, అది తెగిపోద్ది. జర్మనీలో స్పెషల్స్ ఏంటి ఉంటాయి బా? ఇక్కడ బ్రెడ్స్ ఫేమస్ బా, 100 types బ్రెడ్స్ ఉంటాయంట. బ్రెడ్ లా 100 నుంచి 150 రకాల బ్రెడ్లే ఉంటాయి అన్నమాట. 150 రకాల బ్రెడ్లా ఏంటి? అమ్మడానికి తినడానికి? ఇక్కడ అదేటి ఉండదు. ఇక్కడ ఎదుగో నీకు రోడ్డు మీద కనబడే ఆకులన్నీ ఇక్కడే ఉంటాయి, వాళ్ళ కప్పులోనే ఉంటాయి. ఆకులు, పువ్వులు, పళ్ళు అన్ని నిగనిగలాడిపోతాయి. టేస్ట్ మాత్రం ఇంకా విచ్చలవిడిగా ఉంటది. రకరకాలుగా ఉంది మాస్టర్ అంటారు. మళ్ళీ చూస్తే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన వాళ్ళకి తేడా, ఇక్కడ ఎవ్వరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ల్యాప్టాప్ ముందు కూర్చొని చేసే జాబ్లు ఎవడు చేయడే. ప్రతి ఒక్కడు పెద్ద బిజినెస్ మ్యాన్లు, రియల్ ఎస్టేట్లు, ఇంకేటి మాఫియాలు ఏటి నడిపిస్తారో తెలియదు కానీ ప్రతి ఒక్కరు కోట్లు సంపాదిస్తారు. అది ఎక్కడ అసలు అర్థం కాదు. మీరు ఎవడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండడే రోడ్డు మీద వెళ్తే, నువ్వు ఇక్కడ ఎవరిని అడుగు, ప్రతి ఒక్కడు డిఫరెంట్ టైప్ ఆఫ్ వాడి వర్క్ ప్రొఫెషన్ చెప్తాడు. వీళ్ళని చూస్తే ఒక్కోసారి కాన్ఫిడెన్స్ వస్తుంది లైఫ్ లో. ఒక్కోసారి చదువు లేకపోయినా సరే ఇంకేదైనా చేసి బతకొచ్చు అని. ఆడియన్స్ మీరు చదవడం మానేయకండి, నా మీద మా జస్ట్ అన్న చదవడం మానేమన్నాడు, మీరు చదవట్లేదని. ఎక్సలెంట్, కింగ్ లా ఉన్నవే. వెయిట్, ఇదిగో 4 కమెంట్ పెట్టారు. రమ్య అట. ఎవరు రమ్య? రమ్య రెడ్డి. ఇంటి పేరు పెట్టేసింది అప్పుడే. మొన్న మాకు క్లాస్ జరిగింది. క్లాస్ లో 40 మంది ఉన్నారు. 40 మంది కేరళ వాళ్ళు, నేను ఒక్కనే ఆంధ్రప్రదేశ్. అయ్యే, కేరళ వాళ్ళు అన్ని మంది వచ్చారండి. మనకి యుఎస్ లో తెలుగు వాళ్ళు ఎట్లనో ఇక్కడ కేరళ వాళ్ళు అట్లా. అందరూ ఇంకా కుట్యం ఇడియప్పం బ్యాచ్. మలయాళం, ఉంగళం, ప్రభాసంగళం లో ఎగ్జాక్ట్లీ 20,000 to 25,000 సెమిస్టర్ ఫీజు. సవకే మామూలు సవక్ కాదు. ఇలాగైతే కాదు, వచ్చే ప్రాసెస్ మాత్రం దోగిరిపోద్ది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే క్లారిటీగా సెమిస్టర్ ఫీజు గురించి చెప్తా చూడు. అందరూ ఫ్రీ అంటారు, బట్ ఫ్రీ కాదు, సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ ఉంటది. సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ లో సెమిస్టర్ ఫీ కొంచెం ఉంటది, ఇంకో కొంచెం ఏదైతే ఉంటుందో అది 130 or 120 euros ఉంటది. అది ఏంటంటే సెమిస్టర్ టికెట్. ఓకే. ఇది నీకు ఒక ఐడి కార్డు ఇస్తాడు. ఆ ఐడి కార్డు నేనున్న స్టేట్ లో ఎక్కడైనా తిరగచ్చు. ఈ ఇంటెక్కి, ఈ సమ్మర్ ఇంటెక్కి మా సెమిస్టర్ టికెట్ ఏదైతే ఉందో
లిమిటెడ్ టు జర్మనీ. ఓ ఫుల్ జర్నీ. సేమ్ ఫుల్ జర్మనీ. సో ఇది సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ సెమిస్టర్ కి. Meanwhile, బీటెక్ లో ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ లో వెళ్ళాం నాకు. excuse me, ఎవడదే? జాతిరత్నాలు మన క్లాస్ లో ఉన్న వాళ్ళంతా అలా యూనో ఒక్కొక్క వెరీ వెరీ డెడికేటెడ్. మనకు ఉన్నంత అటెండెన్స్ ఎవరికి ఉండదు. అంత అందమైన బాగా చదువు చెప్పిన ప్రొఫెసర్స్ మన క్లాస్ లో ఉన్నారన్నమాట. రోస్ప్రీత్ కౌర్ బాగా రోస్ప్రీత్. మంత్లీ ఎక్స్పెన్సెస్ లో చాలా ఇంపార్టెంట్. ఒకటి మెయిన్ మన హౌస్ రెంట్, సెకండ్ హెల్త్ ఇన్సూరెన్స్, థర్డ్ రేడియో బిల్లు, ఫోర్త్ సెల్యులార్ బిల్లు. ఇవి ప్రతి ఒక్కరికి కామన్. ఇప్పుడు నేను ఉండేది 233 euros, అంటే దగ్గర 20,000 హౌస్ రెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ అందరికి ఒకటే, నేను కట్టేది 130 euros. మ్యాండేటరీ అది, ఇంకా 130 euros కట్టాల్సిందే దానికి. 230 ఇది ఒక 130, ఆడికి ఎంత 360 ఒక 20 euros రేడియో బిల్లు. రేడియో బిల్ ఏంటంటే ఇక్కడ నువ్వు రేడియో బిల్ కట్టాల్సిందే జర్మనీలో. రేడియో అంటే రేడియోలు అంటారా? నో రేడియో వినకుండా రేడియో లైన్ లాగింటారు ప్రతి బిల్డింగ్ లోకి. ఇక్కడ 380 అయింది ఇప్పటికి. 380 ప్లస్ నీ సెల్యులార్ ఒకటి ఎంత, అది ఒక 20 euros వేసుకో, 400 అయింది వాడికి. ఇంకొక 100 euros నీ గ్రాసరీస్, నీ ఫుడ్, టోటల్ ఒక 500 euros పెర్ మంత్. 500 పర్ మంత్ మన ఎక్స్పెన్సెస్. జర్మనీలో ట్రాన్స్పోర్టేషన్స్ ఎట్లా ఉంటాయి? ఇక్కడ బైక్ కనిపించిందంటే అదొక విచిత్రంలా చూస్తారు. సేమ్ అది ఇక్కడ ఎంతలే. మరి బస్సులు గట్ట ఇవన్నీ ఫ్రీయా? స్టూడెంట్స్ కి అయితే ఫ్రీ. సో ఇంకా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కొన్ని పాసులు ఉంటాయి. జర్మనీ ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వరకు వెళ్ళాలన్నా ట్రైన్సే. సో ప్రతిసారి టికెట్ కొనకూడదు అనేది అంటే ఆ మంత్ కి నువ్వు ఒక డోయిచ్లాండ్ టికెట్ అనేది తీసుకోవచ్చు. ఇట్స్ కాస్ట్ అరౌండ్ 49 euros. సో 49 euros పెడితే నువ్వు ఆ మంత్ లో మొత్తం జర్మనీ అంతా తిరగచ్చు. ఓహో సూపర్. ఈ ఆఫర్ ఏదో బాగుంది. అంతేలే, ఎంతో కొంత ప్రైస్ ఉంటదిలే. మొత్తం ఫ్రీ ఎట్టిస్తే ఇంకా అది తెలంగాణ ఆర్టీసీ లేడీస్ బస్ అయిపోద్ది. అంతే, పట్టుకొని చావడే. మెయిన్ కంపారిజన్ చేస్తున్నా, నేను అమెరికా చూస్ చేసుకుంది ఓవర్ జర్మనీ. రీజన్ ఏంటంటే ఇక్కడ బేసిక్లీ జాబ్స్ కొంచెం ఐటీకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా అలానే శాలరీ కంపారిజన్ కూడా చేసుకొని మళ్ళీ జర్మనీ ఒకవేళ వెళ్ళినా సరే మనకి ఎక్కువ ఇండియన్ సపోర్ట్ ఉండదు. మనకు ఫ్యూచర్ లో ఏదైనా కావాల్సి వస్తే మేబీ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు జాబ్స్ గానీ ఏదైనా సరే, డ్యూటీకి గానీ ఏదైనా సరే. అందుకని చెప్పి నేను ఎక్కువ కొంచెం ఫీజు ఎక్కువైనా సరే అమెరికా చూస్ చేసుకున్నా. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్మనీ థాట్ ఉండింది, లాస్ట్ మినిట్ ఇంకా ఇదంతా ఆలోచించి నేను ఇంకా అమెరికా ఫైనలైజ్ చేసుకున్నా. మళ్ళీ నువ్వు అన్నట్టు జర్మనీలో చదువులు మస్తు టఫ్ అయితే మనకి. టు బి ఫ్రాంక్ మనం అంత పీకలేం. అది కాదు, మనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కదా. సో అది ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ కదా చెప్పి అమెరికా చూస్ చేసుకున్నా. ప్లస్ ఇంకోటి ట్యాక్స్ గురించి మాట్లాడలేదు బాబు మనము. ట్యాక్స్ చాలా ఇంపార్టెంట్. డిఫరెన్స్ యుఎస్ఏ కి జర్మనీకి ట్యాక్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవునవును. 42% ట్యాక్స్ ఇఫ్ యు ఆర్ ఎంప్లాయీ ఇన్ జర్మనీ సింగిల్ గా. 42% అంటే నీకు 1,00,000 వస్తే సాలరీ నెలకి 42,000 దానికే పోతుంది. ట్యాక్స్ ఎక్కువ ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ మీకు సవగ్గా ఉంటది, హాస్పిటలైజేషన్ ఫ్రీ ఉంటది. అదే స్టూడెంట్స్ కి, హాస్పిటల్స్ కి, ట్రాన్స్పోర్టేషన్ కి, జర్మనీ డెవలప్మెంట్ కి పెట్టే బడ్జెట్ ఏదైతే ఉందో అది ట్యాక్స్ ఎక్కువ లాగి ఆ క్వాలిటీ అంతా, ఆ డబ్బులంతా జర్మనీ మీద ఇన్వెస్ట్ చేశారు. అక్కడ కాంప్రమైజ్ కారు కాబట్టి వాళ్ళు ట్యాక్స్ ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళు తీసుకునేది కరెక్ట్ కాదు, తప్పు కాదు. వాళ్ళు పెట్టేది తప్పు కాదు. నేను ఈ మధ్యలో ఎగ్జాక్ట్లీ నోటిఫై చేశానంటే, యుఎస్ఏకి ఎవడైతే వెళ్తాడో వాడు 20 లక్షలు 30 లక్షలు ఫీ పే చేయాలి సంవత్సరానికి. నేను ఏ ఫీ పే చేయాల్సిన అవసరం లా. బట్ ఏంటంటే ఈ మీన్ వైల్ నువ్వు ఎన్ని అవర్స్ కావాలంటే అన్ని అవర్స్ డబ్బులు సంపాదించాలి జర్మనీలో. నీ ఖర్చులమైన సంపాదిస్తావు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. తర్వాత ఏంటి, నాకు జాబ్ వస్తే నీకు జాబ్ వస్తుంది. మాస్టర్స్ చేసే టైంలో నాకు ఖర్చులు తక్కువ లేవు. ఆ డబ్బులంతా నాకు ఫుల్ టైం వచ్చినప్పుడు లాగుతాడు. అట్లానా? నీకు చదువు ఇస్తాడు ఫ్రీగా, జాబ్ వచ్చిన తర్వాత నీ డబ్బుల్లో మొత్తం లాగేస్తున్నాడుగా. అది వాడి కాన్సెప్ట్. కొన్ని మైనస్లు, కొన్ని ప్లస్లు. సో ఇప్పుడు అమెరికాలో చూసుకున్నట్లయితే మనకు సేఫ్టీ అంత ఉండదు. మన ట్యూషన్ ఫీజు కొంచెం ఎక్కువ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ కొన్ని స్టేట్లు అయితే మరీ ఘోరంగా ఉంటాయి. ఇక్కడ మైనస్లు, అక్కడ ప్లస్లు. టోటల్లీ మనం సమ్మరైజ్ చేసినట్లయితే రెండు కంట్రీస్ బానే ఉంటాయి. సో ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్స్ నావి, నీవి ఆడియన్స్ విన్నారు కాబట్టి వాళ్ళకి అర్థమై ఉంటదిలే. ఒక ఎస్టిమేషన్ వాళ్ళకి చేసుకొని
ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. జర్మనీలో ఒక ఫుల్ టైమ్ అది ఏ జాబ్ అయినా కానీ మీకు ఒకసారి కాంట్రాక్ట్ ఇచ్చాడు అంటే మీకు ఒక ప్రొబేషన్ పీరియడ్ ఉంటది. ప్రొబేషన్ పీరియడ్ వన్స్ ఆ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిందంటే అంటిల్ అన్లెస్ నేను కంపెనీ నుంచి పోతా అనే వరకు నేను తీయడు దాంట్లో. ఓకే, సెక్యూరిటీ లైఫ్ టైం కాంట్రాక్ట్ అది. సూపర్ అదొక మంచి విషయం. అదే ఇది ఒక మంచి విషయం. గవర్నమెంట్ జాబ్ లెక్కే అనుకో. ఇంకా యుఎస్ఏ లో నాకు తెలిసి అట్లా ఉండదు అనుకుంటా. అది మ్యాటర్. ఇంకా మేము చెప్పాల్సింది చెప్పేసాం భయ్య. ఇంకా మీరే చూసుకోవాలన్నమాట ఏం చూస్ చేసుకోవాలి. అమెరికా, జర్మనీ మనకి ఎక్కువ టైం కూడా లేదు రికార్డింగ్ కి. ఇది అప్గ్రేడ్ చేయమంటుంది, డబ్బులు కూడా అడుగుతుంది. ఇంకా సేపు ఆగితే సో ఇప్పుడు క్లోజ్ చేయాలి. అది దా మ్యాటర్. జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, నీ గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ టైం మీ ఫ్యాన్స్ ముందరకు వచ్చా. సపోర్ట్ చేయండి మనోడే సన్నీ రెడ్డి. ఫ్యూచర్ లో ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే జాగ్రత్త మరి. బాయ్ బాయ్.